దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రియ ప్రేక్షకులారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక పర్యాయము మీ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభునామాన్ని నేను మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకుందాం. అందరూ తల్ల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. ప్రత్యేకంగా ఈ దినము నీ యొక్క వర్తమానాన్ని అందించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అతని నాయన నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నా నోటిని బూరగా వాడుకున్న ప్రభా, స్తోత్రం ప్రభా. నా తండ్రి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో అటు వారందరూ కూడా దీవించబడులాగన వారి కుటుంబాన్ని దీవించని ఆస్వాదించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను కనపరిచినటువంటి దేవుడు ఆయన ఆకాశం నుండి తేరు చూసినప్పుడు ప్రజలందరూ కూడా బొత్తిగా చెడిపోయినట్టు వారుగా, అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారుగా, దేవుని తృణీకరించినట్టు వారుగా, అదే రీతిగా త్రోవ తప్పినట్టు వారుగా, ఆయన యొక్క వాక్యాన్ని వెనక, ఆయన మార్గంలో నడవక, మరి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్న సమయంలో మరి ఇట్టి భక్తిహీనులుగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు మరలా తన తట్టు త్రిప్పుకోవాలని ఉద్దేశం కలిగిన వాడే, ప్రేమతో మనందరి పట్ల ప్రేమ కలిగిన వాడే మరి తన యొక్క ప్రేమను కనపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. అవునుకండి, ఈ దినాలు చూస్తామంటే మనుషులు ఎవరైనా చెడిపోతామంటే ఎలా ఉంటారండి? వాడు చెడిపోతే నాకేంటి అని వదిలిపెడతారు. అవును కదండి. తల్లిదండ్రి తన బిడ్డలను ఏ రీతిగా అయితే మరి మంచి మార్గంలో పెట్టాలని తన యొక్క ప్రవర్తనను మార్చుకున్నట్టుకు ఎన్నో నీతివంతమైనటువంటి మరి బోధలను వారికి తెలియజేస్తూ, మంచి మాటలు చెబుతూ, బుజ్జగిస్తూ వారిని తన మార్గంలో తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అయితే దేవుడు కూడా మన పట్ల తన ప్రేమను కనపరిచాడండి. ఎంత ప్రేమామయుడు చెప్పండి. దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కొంచెం కాదండి, కొద్దిగా కాదు, చెప్పజాలనంతగా ప్రేమించాడు. కాబట్టి ఆ దేవుడు మన పట్ల కనికరాన్ని, దయను చూపించాడు. కాబట్టి మరి తన బిడ్డలము కాబట్టి మనమందరం కూడా మరి ఆయన యొక్క కుమారులము, కుమార్తెలమైనాం కాబట్టి ఆయన వైపు త్రిప్పుకోవాలని ఉద్దేశం కలిగిన వాడుగా, నిన్ను పాపము నుండి, శాపము నుండి, సకల దుష్టత్వము నుండి విడిపించి మంచి మార్గములో, నీతివంతమైన మార్గములో, నిత్య జీవములకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ఆయన మరి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే బాలునిగా ఈ లోకంలో జన్మించాడో, యేసయ్య ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఏ విధంగా జన్మించి ఉన్నారో రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదో సంతోషంగా ఈ లోకంలో తిరిగి ఆనందించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను పాపం నుండి, శాపము నుండి విడిపించాలని ఉద్దేశం కలిగిన వాడుగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. కాబట్టి ఆయన మరి ఆయన యందు, ఎవరి యందు విశ్వాసం కలిగి ఉండాలి? నువ్వు నశించకుండా ఉండాలంటే, త్రోవ తప్పిపోకుండా ఉండాలంటే, త్రోవ తప్పిపోయినటువంటి నీవు మంచి మార్గంలో నడవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలి. నీ సొంతగా నీ ఆలోచనలతో దేవుని మర్చిపోయి నీకు అన్నీ ఉన్నాయని చెప్పేసి నువ్వు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, నివసించడానికి ఇల్లు అన్నీ కూడా ఎవరిచ్చారు? ఆ సంగతి నువ్వు తెలుసుకుంటున్నావా? అది దేవుని యొక్క ప్రేమ. ఆయనే నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా పోషిస్తున్నట్టు దేవుడు ఆయన వైపు మనం చూసే వారముగా ఉండాలి. అవునా కదండి.
ఆయన చెంతకు చేరుకునే వారముగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధికి వచ్చి దినొక వాక్యాన్ని వినే వారముగా ఉండాలి. నువ్వు వింటేనే కదా నీకు విశ్వాసం కలిగేది. దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వు ఎలా వాక్యాన్ని వినగలవు? ఒకవేళ టీవీలో వింటావేమో, అదే రీతిగా మీటింగుల ద్వారా వింటాం. ఏ విధంగా అయినా సరే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. దేవుని స్తోత్రం. నీ హృదయంలో ఉన్న పాపపు తలంపులు, చెడ్డ తలంపులు, అదే రీతిగా లోక సంబంధమైన తలంపులు, లోకం వైపు, లోకాన్ని ప్రేమించే మనస్సు, ఇవన్నీ కూడా పోవాలంటే ఆయన చెంతకు చేరుకోవాలి. ఎందుకంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు యేసయ్య ఈ లోకానికి. పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తెలుసా నీకు? కాబట్టి తెలుసుకున్నటువంటి నీవు ఆయన చెంతకు చేరుకో. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన చెంతకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయన యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయనకు వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టినప్పటికి కూడా, నీ హృదయం ఆయనకు దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన నీ పట్ల కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మరి దేవుని చెంతకు వెళ్తావా? దేవుని సన్నిధికి వెళతావా? విని దేవుని యొక్క వాక్యాన్ని విని నీ హృదయాన్ని మార్చుకో. ఈ దినమే, ఈ క్షణమందే ఈ యొక్క తరుణము మించిపోతే మరలా మరొక సమయం రాకపోవచ్చేమో. ఇదే ఆఖరి గడియ కావచ్చేమో. ప్రియా సహోదరి, సహోదరుడా, నిన్ను రక్షించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుదామా? ఆయన ప్రేమిద్దామా? మనము కూడా ఆయన ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను పాపం నుండి, ప్రతి శాపము నుండి విడిపించడానికి, సకల దుష్టత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభువారు వచ్చారు. కాబట్టి నీవు కూడా ఆయన ప్రేమించినట్లయితే నీ పట్ల మంచి ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు, సమస్తాన్ని మారుస్తాడు, నీ జీవితం, నీ బ్రతుకంతా మారుస్తాడు. పాప శాపముతో కూడినటువంటి నీ హృదయం, అదే రీతిగా నీ జీవితం అంతా కూడా మంచి మార్గాన్ని దేవుడు నీకు ఆయన తన కొన్నటువంటి ఆలోచనను నీ పట్ల నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పిన. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ, ఎవరు కూడా అలాంటి ప్రేమ కలిగిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరండి. లోకం అంతా కూడా మోసపూరితమైన లోకము. ఎవరు కూడా ప్రేమించేవారు ఉండరు. ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. ఎవరు కూడా నిన్ను ఆదుకునేవారు ఎవరు కూడా ఉండరు. ఆయనే ఆదుకుంటాడు. ఆయన ప్రేమించినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఈ పరలోకమే శాశ్వతమైన సంగతి తెలుసుకో. ఈ లోకంలో వాటిని చూసి సంతోషపడుతూ, వాటిని అనుభవిస్తూ, వాటి వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ, పాపం వైపు చూస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, ఒకవేళ ఈ క్షణమందు నువ్వు మరణించినట్లయితే దేవుని సన్నిధికి చేరతావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో ప్రియా సహోదరి, సహోదరుడా. కాబట్టి దేవుడిచ్చినట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన నీ కోసం వచ్చాడు ఈ లోకానికి. ఆయన వైపు తిరుగు, ఆయన చెంతకు చేరుకో, ఆయన ముద్దు పెట్టుకో, ఆయన వైపు తిరుగు. ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యం విని నీ జీవితాన్ని బాగుపరుచుకో. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందినట్లు, నిత్య జీవము పరలోకమే కదన్నా. ఆ నిత్య జీవాన్ని, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే, నిత్య జీవం పొందుకునే వారముగా నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఆ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నీవు అన్నీ కూడా ఒప్పుకొని నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అవును కదండి. కాబట్టి దేవుని ప్రేమిస్తావా? ఆయన నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఆయన చెంతకు చేరుకో, ఆయన సన్నిధికి చేరుకో. ఆయన సన్నిధికి వెళ్ళు. ప్రతి ఆదివారం కూడా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగిన వాడుగా వెళ్ళు. అంతేగాని నీ సొంత పనులకు సమయాన్ని హెచ్చిస్తూ సమయాన్నంతా పాడు చేసుకోవద్దు. ఈ దినములు భయంకరమైన దినాలు. ఏ క్షణం మంది ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదండి. మరి లోకం పోకడ చూస్తామంటే భయంకరంగా ఉన్నది. ఏ క్షణం మంది ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. బయటికి వెళ్ళినట్టు వ్యక్తి క్షేమంగా తిరిగి మరలా వస్తాడన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలా నమ్ముకోగలవు, విశ్వసించగలవు? దేవుని యొక్క సన్నిధికి వెళితేనే కదా, వాక్యం వింటేనే కదా నువ్వు నీ జీవితం మార్చబడేది. కాబట్టి ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలని ఇష్టపడుతూ ఉన్నట్లయితే, నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృపయే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును కదండి. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమ అపారమైనది కదండి. ప్రేమ ప్రేమ ఎక్కడ ఆ చిరునామా, లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ
నిజమైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా, లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. హల్లెలూయా. అన్నదమ్ములను ప్రేమించకపోవచ్చు, అక్కచెల్లెళ్ళని ప్రేమించకపోవచ్చు, మరి తల్లిదండ్రులను ప్రేమించకపోవచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే యేసయ్య వచ్చాడు ఈ లోకాలకి. యేసయ్యను నమ్ముకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చెంతకు, ఆయన సన్నిధికి వెళ్ళు, నేను ఒక వాక్యాన్ని విను. తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడతాడు. ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభునామంలో మీకు అందరూ కూడా ఒక విన్నపము, దయచేసి నా వీడియోలని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, మరి చూడవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, కామెంట్ చేయవలసిందిగా ప్రభునామంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవును కూడా దేవుని యొక్క పనిలో పాలుభాగస్తుడు అవ్వాలంటే తప్పక ఈ యొక్క సేవలో నన్ను ప్రోత్సహించవలసిందిగా, ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనుగా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. విన వాక్యాన్ని బిడ్డలందరూ కూడా విని ప్రభా తన ఆత్మ మేలు పొందుకొని ప్రభా నీ తట్టు తిరిగేవారుగా, నీ సన్నిధికి వచ్చేవారుగా, నీ వాక్యానికి లోబడేవారుగా, జీవితాలను మార్చుకునేవారుగా సహాయం చేయగలని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించగలని యేసు నామమున అడిగి పెట్టుకుంటారు మా పరమ తండ్రి. ఆమేన్. మీ కుటుంబాలను దేవుడు నిండుగా మెండుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.